జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పుటాన్పల్లిలో వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. సీడ్ మాఫియా చేతిలో నష్టపోతున్నటువంటి రైతులు తమ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళగా అక్కడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతుల పక్షాన పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ నేత కుర్వ విజయ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి దరూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. సీడ్ మాఫియా వల్ల గద్వాల జిల్లాలో ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్గనైజర్ల పేరుతోటి రైతులను నిండా దోచుకుంటున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తూ తీరా పంట చేతికొచ్చాక విత్తనాలు ఫెయిల్ అయ్యాయంటూ రైతులను నిండా ముంచుతున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం ఇక్కడ నడుస్తుంది. ఈ సీడ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం బీఆర్ఎస్ చేస్తుంది. బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలతోనే ఇవాళ రైతు కమిషన్ ఇక్కడ పర్యటన చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు కమిషన్ పర్యటన పూర్తిగా పార్టీ కార్యక్రమంగా చేయడంతో నిజమైనటువంటి రైతులు ఎవరు కూడా రైతు కమిషన్ ముందు తమ ఆవేదన చెప్పుకోలేకపోయారు.